ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం జూడాలు ఆందోళన బాటపట్టారు. స్టైఫండ్ను 15% పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రేపటి నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. జూడాల హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హాస్పిటల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం జూడాలు ఆందోళన బాటపట్టారు. స్టైఫండ్ను 15% పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రేపటి నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. జూడాల హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హాస్పిటల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేసింది. రైట్. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం జూడాలు ఆందోళన బాటపట్టారు. స్టైఫండ్ను 15% పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రేపటి నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించడం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ బాబు ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్ బాబు, ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఏపీలో జోడాలు అయితే కనుక విస్తృతంగా ఈ యొక్క ఇప్పటికే సేవలను అయితే కనుక నిలిపివేసినటువంటి నేపథ్యం, ఇక స్టైఫండ్ పెంచాలంటూ కూడా సాధారణ విధులు బహిష్కరించినటువంటి జూనియర్ డాక్టర్లు ఇక రేపటి నుంచి విస్తృతంగా అంటే అత్యవసర సేవలపై కూడా ఇటు జూనియర్ డాక్టర్లు అయితే కనుక ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లో ఇప్పటికే నిరంతర సేవలకి అయితే కనుక ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే వైద్య సిబ్బందికి మెడికల్ లీవ్లు అన్ని రకాల సేవలను అయితే కనుక రద్దు చేసినప్పటికీ స్టైఫండ్ పెంచకపోవడంతో దీనిపై అయితే కనుక అత్యవసర సేవలను బహిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు అయితే నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే వారి యొక్క స్టైఫండ్ కి సంబంధించినటువంటి చర్చలు అనేది ఏ విధంగా వెళ్ళబోతుందో ఒక పక్క రేపటి నుంచి చూసుకున్నట్లయితే కనుక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు జూనియర్ డాక్టర్లు సైతం కూడా ఈ యొక్క అత్యవసర సేవలు నిలిపివేస్తే మాత్రం తప్పనిసరిగా అయితే కనుక ఓపీలు కావచ్చు, అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసులు సైతం కూడా ఇబ్బందులు ఎదుర్కొనేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే పేషెంట్స్ కి ఇప్పటి వరకు కూడా ఎమర్జెన్సీ కావచ్చు, అదేవిధంగా ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు అయితే కనుక నిరంతర సేవలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం అయితే దిగి అయినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా జూనియర్ డాక్టర్లు అయితే ఒక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని సైతం కూడా జూనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో జరిగేటువంటి ఈ సేవలు కూడా ఏవైతే ఉంటాయి, ఎమర్జెన్సీ కావచ్చు, ఐసీయూ సేవలు కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, థియేటర్లో కావచ్చు, ఇటువంటి అన్నింటిలో కూడా జూనియర్ డాక్టర్లు వెళ్లకుండా కూడా ఒక నిర్ణయం అనేది తీసుకోవడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ జూనియర్ డాక్టర్లు తీసుకున్నటువంటి నిర్ణయంపై ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా సీనియర్ డాక్టర్లు కావచ్చు ఏ విధమైనటువంటి స్పందన రాబోతుంది, అదేవిధంగా వీరిని చర్చలు పిలిపిస్తే స్టైఫండ్ ఏ నెలలో పెంచుతారు, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిపై ఏ విధంగా వివరించి ఏ విధంగా ముందుకెళ్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ఒక పక్క పేషెంట్లు సైతం కూడా ఇబ్బంది పడకుండా రేపటి నుంచి వారి యొక్క సేవలు కంటిన్యూ చేసే దిశగా అయితే కనుక ప్రభుత్వం చర్చలు ఏ విధంగా చేయబోతుందన్న దానిపై అయితే కనుక ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ రోజు
సాయంత్రం లోపు ఒక నిర్ణయం అనేది కూడా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క సేవలు నిలిచిపోతే మాత్రం తప్పనిసరిగా పేషెంట్లు అనేక విధాలుగా కూడా ఇబ్బందులు గురే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఈ యొక్క సేవలను కంటిన్యూ చేసే దిశగా అయితే కనుక ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుందన్న దానిపై అయితే ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్ బాబు.